లో జరిగిన వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వచ్చినప్పుడు ఆసక్తికర ఘటన జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ షర్మిలను వేదికపైకి వచ్చి తన సీట్లో కూర్చోమని చెప్పారు. అయితే ఈ ఆహ్వానాన్ని షర్మిల సున్నితంగా తిరస్కరించారు. షర్మిల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేనే స్వాగతిస్తున్నా. నా కూర్చుందమ్మా, కూర్చోవచ్చు, రండి. అంటే నేను అడిగినప్పుడు ఇక నువ్వేం పని చేయాల్సిన పని లేదు, నేను అన్నీ చూసుకుంటాను. ఆ తర్వాత మాట్లాడిన షర్మిల హైదరాబాద్లో వైఎస్ఆర్ మెమోరియల్ లేకపోవడం తనకు బాధ కలిగిస్తోందన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్లో ఒక మెమోరియల్ లేకపోయింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి అన్న గారిని, బట్టి అన్న గారిని పర్సనల్గా నేనే రిక్వెస్ట్ చేయబోతున్నాను. హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక మెమోరియల్ ఉండాల్సిన అవసరం, మెమోరియల్ పార్క్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను.